హాయ్ హలో నమస్తే మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. పలు వార్తా దినపత్రికలో వచ్చిన వార్తా విశేషాలు ఏంటో మనం చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో వచ్చిన పలు వార్తలను మనము గమనించినట్లయితే, ఈనాడు దినపత్రికలో పాలమూరు కన్నీరంటూ కూడా ప్రధానంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం చోటు చేసుకున్న పలు సంఘటనల్లో మొత్తం 12 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలు తీవ్ర విషాదం అలుముకోగా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. రహదారిపై ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా వివిధ కారణాలతో నలుగురు ఆత్మహత్య చేస్తున్నారు. వ్యక్తిగత కక్షలతో ఒకరు హత్యగా గురికాగా దయాదుల పోరులో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిన్న ఏదైతే న్యూటన్ పరిధిలో కూడా ఇద్దరు యువకులు బైక్ పై వెళ్తూ ఆగిన లారీని ఢీకొట్టి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు కూడా దాయాదుల పోరుగా మరో ఇద్దరు మరణించినట్లు కూడా ఇక్కడ ప్రధానంగా వార్త కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మరొక వార్త ఇక్కడ మనం గమనించినట్లయితే, నేటి నుంచి మన్నెంకొండ ఉత్సవాలంటూ కూడా ప్రధానంగా ఈనాడు దినపత్రికల్లో ప్రచురించడం జరిగింది. ముఖ్యంగా పేదల తిరుపతిగా కొలిచే మన్నెంకొండ బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకు దేవస్థానం సిబ్బంది పాలక మండలి ఏర్పాట్లు చేశారు. మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి, అదనపు కలెక్టర్ శివేద్రి ప్రతాప్ మన్నెంకొండలోని జాతర తేరు కోనేరు మైదానంలోని ఏర్పాట్లను పర్యవేక్షించారు. దిగువనున్న అల్వేలు మంగమ్మ ఆలయంలో రెవెన్యూ, పోలీసు, వైద్య శాఖలు, నగరపాలిక సంస్థలు అధికారులు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉండటంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. భక్తులు స్నానాలకు కోనేరులతో పాటు ఘాటు రోడ్లు సమీపంలోని దేవస్థానం వంశీయులు నిర్మించిన హనుమద్దాసుల కోనేరు పునరుద్ధరించాలని అక్కడ నిన్న కలెక్టర్ ఏదైతే అక్కడ సందర్శించిన క్రమంలో కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఏడున తిరుచ సేవ, 8న వాహన సేవ, 9న గజవాహన సేవ, 10న సూర్యప్రభ వాహన సేవ, 11న మనుమధు వాహన సేవ ప్రారంభోత్సవం, 12న గరుడ వాహన సేవ. ముఖ్యంగా ఈ 12 తారీఖు జరిగే రజోత్సవంలో కూడా భారీ సంఖ్యలో కూడా మన్నెంకొండ జాతరకు తరలి రానున్నారు. గత సంవత్సరం కూడా ఇదే గరుడ రథోత్సవంలో కూడా భారీ సంఖ్యలో కూడా భక్తులు హాజరైనారు. ఈ క్రమంలో కూడా ఈసారి మరింత జాగ్రత్తగా పోలీస్ శాఖ గాని అక్కడ జాగ్రత్తలు తీసుకునే క్రమంలో కూడా ముందుగానే అక్కడ పర్యవేక్షించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మరొక వార్త మనం గమనించినట్లయితే, న్యాయం చేయాలని ధర్నా అంటూ కూడా ఇక్కడ నిన్న ఏదైతే ఆత్మహత్యకు పాల్పడ్డాడో దాని గురించి ప్రధానంగా ఇక్కడ వార్త ప్రచురించింది. బాల్నగర్ మండల కేంద్రంలోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో ఆత్మహత్యకు పాల్పడిన 10వ తరగతి విద్యార్థిని కుటుంబాన్ని న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పాఠశాల గేటు ఎదుట ధర్నా చేపట్టారు. పాఠశాల ఉపాధ్యాయురాలపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి పాఠశాలను సందర్శించి విద్యార్థిని ఊరేసుకున్న తరగతి గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐలు ఆదిరెడ్డి, నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో బెటాలియన్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారంటూ కూడా ప్రధానంగా ప్రచురించారు. మరొక వార్త ఇక్కడ మనం ప్రధానంగా గమనించినట్లయితే, చెలరేగిన భూమాఫియా అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించడం జరిగింది. అటవీ ప్రాంతాన్ని ఆక్రమిస్తూ మట్టి తరలింపట్టు కూడా ఇక్కడ ప్రధానంగా అక్కడ ఉన్న గుట్టలు ఎలా ఉన్నాయో మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. గుట్ట ప్రాంతం అంతా కూడా తొలిచివేశారు. గుట్ట కనిపించకుండా మొత్తానికి ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో చదువున అయిపోయింది. ఆ గుట్ట ప్రాంతం అంతా కూడా చదునైపోయిన విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా పాలమూరు నగరానికి అత్యంత సమీపంలో 4వ వార్డు పరిధిలోని వచ్చే సర్వే నెంబర్ 372లోనే కర్షగుట్టపై భూమాఫియా చెలరేగుతుంది. గతంలో ఈ కర్షగుట్టనే ప్రొక్లైన్లతో తవ్వి తిరుమల హిల్స్ లో ఓ స్థిరాస్తి వ్యాపారి ఏర్పాటు చేసిన వెంచర్ కు మట్టిని టిప్పర్లతో తరలించారు. అప్పటికే కర్షగుట్ట సగం ధ్వంసమైంది. దీనిపై క్షేత్రస్థాయి పరిశీలనలో 2022 అక్టోబర్ 9న రెచ్చిపోయిన మట్టి మాఫియా శీర్షికతో ఈనాడులో కథనం ప్రచురించింది. స్పందించిన అప్పటి మైనింగ్ శాఖ ఎండి విజయ్ కుమార్ తనిఖీ చేసి 60,373 టన్నుల మట్టి తరలించినట్లు గుర్తించారు. మట్టి తరలింపునకు కారణమైన అప్పనపల్లికి చెందిన ఓ వ్యక్తిపై 1,20,75,000 జరిమానా విధించారు. జరిమానా ఈ రోజుకు చెల్లించలేదు. తాజాగా అదే కర్షగుట్టపై భూమాఫియా కన్ను పడింది. కొద్దిగా మిగిలిన ఉన్న కర్షగుట్టతో పాటు దాని చుట్టూ అటవీ ప్రాంతాన్ని రాత్రి వేళ ప్రక్రియలతో తవ్వుతున్నారు. టిప్పర్లతో మట్టి తరలించి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారంటూ కూడా ప్రధానంగా ఇక్కడ మట్టి రవాణాకు అడవి గుండా వేసిన రహదారి అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా ఈ ఫోటోలో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా
గత పాలకులు గత 10 ఏళ్ల పాటు కూడా ఇక్కడ భారీ స్థాయిలో ఏ మండలానికి వెళ్ళినా గానీ అక్కడ గుట్ట ప్రాంతం అనేది కనిపించకుండా మాయం చేశారు. సగం గుట్టలు తవ్వి వదిలేశారు. ఇప్పుడు ఆ గుట్టల్ని తవ్వే కార్యక్రమం కూడా ఇప్పుడు కూడా అదే వ్యాపారస్తులు చేస్తా ఉన్నారు. అదే గత పాలకులు చేసిన తప్పిదాలే ఇప్పుడు కూడా చేయడం, ఆ గుట్టల్ని మళ్ళీ తవ్వి ఏ ప్రాంతం ఏ మండలానికి వెళ్ళినా కూడా చుట్టుపక్కల గుట్ట ప్రాంతం కనిపిస్తే పాపం అక్కడ గుట్టలు మాయమైపోతా ఉన్నాయి. ముఖ్యంగా మరొక వార్త ఇక్కడ మనం గమనించినట్లయితే స్కానింగ్ కేంద్రాల్లో కొరవడిన ప్రమాణాలు అంటూ కూడా ప్రధానంగా అంటే ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రధానంగా ఈ వార్త ప్రచురించడం జరిగింది. ఆసుపత్రుల్లో జరిగిన మోసాల గురించి ఇక్కడ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళితే రోగ నిర్ధారణ కోసం వైద్యుల సూచన మేరకు సిటీ స్కాన్లు ఏఆర్ స్కాన్లు చేస్తుంటారు. ఈ పరీక్షలకు ఆధారంగా శరీరంలోని వివిధ అవయవాల పనితీరులో సమస్యల గురించి వైద్యం అందించే వీలుంటుంది. స్కానింగ్ల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన రోగి ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. ఇటీవల ఏపీలోని ఏలూరులో అమర్చిన ఓ మహిళకు ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తుండగా మృత్యువాత పడ్డ విషయం చర్చనీయాంశమైంది. నిర్వహణ అంతతమ అంటే ముఖ్యంగా స్కానింగ్ సెంటర్లలో చేసే వాళ్ళ లోపాల గురించి ప్రధానంగా ఈ వార్త చూపిస్తా ఉంది. నేడు స్పాంజ్ ఉపాధ్యాయుల సర్వీసు పుస్తకాల పరిశీలన అంటూ కూడా ప్రధానంగా ఈనాడు దినపత్రికలో ప్రచురించింది. మనము అదే విధంగా ఈ సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు ఇక్కడ మనం గమనించినట్లయితే 11 నుంచి సదరం క్యాంపులు అంటూ కూడా ప్రధానంగా వికలత్వ పరీక్షలు నిర్వహించేందుకు ఈ నెల 11వ తేదీ నుండి సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు డిఆర్డిఓ నరసింహులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారంటూ కూడా ప్రధానంగా ఒక వార్త ప్రచురించింది. చట్టాలపై విద్యార్థులకు అవగాహన పెంచుకోవాలంటూ కూడా మరొక వార్త ఇక్కడ మనకు ఈ సాక్షి దినపత్రికలో కనిపిస్తా ఉంది. విద్యార్థి దశ నుండి అన్ని రకాల చట్టాలపై విద్యార్థులు పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలంటూ కూడా భవిష్యత్తులో చాలా ఉపయోగం పడుతున్నాయంటూ కూడా జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ డి ఇందిరా ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. అయితే జిల్లా కేంద్రంలోని ఎస్సీడీడీ బాలుర వసతి గృహంలో ఆనంద నిలయం ఆమె సందర్శించారు. స్థానికంగా ఉన్న వసతులు పిల్లలకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారంటూ కూడా ప్రధానంగా వార్త ప్రచురించడం జరిగింది. ఇక్కడ మరొక వార్త మోడీ చంద్రబాబు మెప్పు కోసమే దళితుల విభజన అంటూ కూడా నిన్న ఏదైతే మాల మహానాడుకు సంబంధించిన నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై అసెంబ్లీలో పూర్తిగా అశాస్త్రీయమైందని సుప్రీంకోర్టు తీర్పును విరుద్ధంగా వర్గీకరణ చేపట్టారని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడిన మాలలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని అన్నారు. వర్గీకరణగా పూర్తిగా మద్దతు ఇచ్చిన బీజేపీ వారు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎందుకు వర్గీకరణ అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి తెలియదా అని ఆయన ధ్వజమెత్తారు. మోడీ చంద్రబాబు మెప్పు కోసమే రేవంత్ రెడ్డి దళితులను విభజిస్తున్నారంటూ ఆరోపించారు. 2011 జనాభా లెక్కల ఉపకులాల గణన జరగలేదని తప్పుడు జనాభా లెక్కలతో వర్గీకరణ చేశారని అన్నారు. తెలంగాణ ఏర్పడి 11 ఏళ్లు దాటిన తర్వాత పాత లెక్కలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ జరగడమే శాస్త్రీయం కాదని మాలల జనాభా పూర్తిగా తక్కువ చేసి చూపించారని ఆయన ధ్వజమెత్తారంటూ కూడా ప్రధానంగా ఇక్కడ వార్తలో ప్రచురించడం జరిగింది. భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలంటూ కూడా మరొక వార్త మన్నెంకొండ దేవస్థానానికి సంబంధించిన వార్త ఇక్కడ సాక్షి దినపత్రికలో ప్రచురించడం జరిగింది. మన్నెంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కోనేరు పరిశీలిస్తున్న కలెక్టర్ విజయేంద్ర బోయి అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించడం జరిగింది. మన్నెంకొండ బ్రహ్మోత్సవాలకు ఘనంగా నిర్వహించాలి, రద్దీ రోజుల్లో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలి, అధికారుల సమీక్షల్లో కలెక్టర్ విజయేంద్ర బోయ్ అంటూ కూడా ప్రధానంగా ఇక్కడ వార్త దినపత్రికలో. అయితే ఈసారి విశేషం ఏంటంటే మన్నెంకొండకు బ్రహ్మోత్సవాలకు కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించబోతున్నారు. గతంలో కూడా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా ఆయనను ప్రత్యేకంగా కలిసి ఈసారి ముఖ్యమంత్రి మన జిల్లా వాళ్ళు కాబట్టే ఖచ్చితంగా ఈసారి మన్నెంకొండ బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలంటూ కూడా ప్రధానంగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా ఆహ్వానించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈసారి సీఎం రేవంత్ రెడ్డి మన్నెంకొండ బ్రహ్మోత్సవాలకు హాజరై భారీ స్థాయిలో కూడా అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మన్నెంకొండ దేవస్థానాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారంటూ కూడా జిల్లా వాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ఈ రోజు వచ్చిన దినపత్రికల్లోని ప్రధాన అంశాలు.